ముందుకు తీసుకువెళితే జనాల్లో బీఆర్ఎస్ మీద ఒక సింపతి క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి ఆడుతున్న నాటకం ఇదని చెప్పి బీజేపీ అంటుంది. ఇందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడతలేవు. ఇందులో బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం ఇది. మొన్న సింగరేణి కోల్ బ్లాక్ లో జరిగినట్టు డైనిక్ కోల్ బ్లాక్ లో జరిగినట్టు అవినీతి పని ఏం మాట్లాడతారు వీళ్ళంటి కాంగ్రెస్ నాయకులు, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు, మీరే కదా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, మీరే విచారణ జరిపించండి అని ఆయన చెప్తా ఉన్నాడు. సన్నాయి నొప్పులు నొక్కుతా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు మరి ఇంతవరకు ఏం చేయలేదు. అందులో అక్కడ టెండర్లు రద్దు చేయడం జరిగింది. మరి అవినీతి ఎవరు చేసిండ్రు, ఏ అధికారి సంబంధం ఉంది, ఏ ప్రభుత్వం సంబంధం అని మరి కేంద్ర ప్రభుత్వం నీకు తెలుస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే, ఇద్దరు ఒక రేవంత్ రెడ్డి బీజేపీ తాను ముక్కనే కాబట్టి రెండు పార్టీలు కలిసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు తప్పితే దాని నుంచి ఎవరికి లబ్ధి చేయకూడదు. మా కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధాన శత్రువు, ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటయ్యి బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు తప్పితే మరి సింగరేణి కోల్ బ్లాక్ లో జరిగిన అవినీతి పైన మా కిషన్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తారండి? దాని మరి పూర్తి విచారణ జరిపించి మరి బొగ్గు గన్లు కేంద్రం కిందకి వస్తాయి కాబట్టి మరి పూర్తి విచారణ జరిపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మరకలను ఎందుకు బయట పెడతలేదు, ఎందుకు వాళ్ళను ప్రశ్నిస్తలేదు? మరి కాబట్టి ఇటువంటి పనులు న్యాయం నిగ్గు తేల్చిన అవసరం ఉంది. దాన్ని వదిలిపెట్టి రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటయ్యి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇందులో మేము సానుభూతి పొందేది ఏముండదు. ఇందులో నిజం నిగ్గు తెలిస్తే ప్రజలందరూ మా వైపే ఉంటారు. కాబట్టి దీనిపైన పార్టీ రామ్మోహన్ గారు ఇప్పుడు ఏదైతే సినారియో నడుస్తుందో ఈ రకంగా గన ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ముందుకు వెళితే కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు సాధించగలరని నమ్మకం మీకుందా? నమ్మకం ఉంటే ఏ కోణంలో ఆ నమ్మకం మీకుందో చెప్పగలరా? 100% జరిగినటువంటి రాష్ట్ర స్థాయిలో జరిగిన మున్సిపల్ పట్టణీకరణలో వాళ్ళ యొక్క మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. నగరాల సుందరగడ్డ, ఇంటర్నల్ డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, లైటింగ్ కావచ్చు, పట్టణాలకు నిరంతర విద్యుత్ సరఫరా కావచ్చు, లబ్ధిదారులకు ఇళ్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అద్భుతమైన స్కీమ్ ప్రవేశపెట్టి పరిపాలన చేసిర్రు. రైట్ రామ్మోహన్ గారు, మీరు మాట్లాడింది నాకు అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గమనించినట్టయితే హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఎన్నికల్లో ఆ రిజల్ట్ గమనించినాం. మనం పట్టణీకరణ ఎంత అద్భుతంగా హైదరాబాద్ తీర్చిదిద్దారు. మన ఒక్క శాసనసభ్యుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో అర్బన్ లో చాలా అద్భుతమైనటువంటి అదే పట్టణీకరణ ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కదా మీరు. జూబ్లీహిల్స్ లో ఓడిపోయారు. ఎలా ఓడిపోయారు? అదే జూబ్లీహిల్స్ కూటమి అభ్యర్థి అండి. వాళ్ళకు జూబ్లీహిల్స్ కూటమి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, తెలుగుదేశం అందరూ కలిసి అభ్యర్థిని గెలిపించుకుంటూ మేము సింగల్ గా పోటీ చేసాం. 84,000 ఓట్లు, 5 ఓట్లు వచ్చినాయి మాకు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలో కూటమి అభ్యర్థి కాబట్టి గెలిచిండు ఆయన. రైట్, మీ వాదన అర్థమైంది, మీ బాధ కూడా అర్థమవుతుంది. మరి కాసేపట్లో మీ దగ్గరికి వాస్తవం చెప్తున్నాను, గమనించండి. శివలాల్ గారితో మాట్లాడారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ గెలిపించుకోవడం జరిగింది. మళ్ళీ మాట్లాడతాను, శివలాల్ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే సార్ శివలాల్ గారు. నమస్తే లక్ష్మీనాథ్ గారు. శివలాల్ గారు, బీఆర్ఎస్ నేత మాట్లాడిన మాటలు విన్నారు మీరు? రామ్మోహన్ గారు మాట్లాడింది, అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మాట్లాడింది కూడా విన్నారు. మీరేమంటారు? న్యూస్ ప్రేక్షకులకు, మీకు, బండారి రామ్మోహన్ రావు గారికి, మన రాజమౌళి గారికి కూడా నమస్కారం. అదే రెగ్యులర్ గా మనం పాపిరెడ్డి అంటాం కాబట్టి రాజమౌళి గారు స్టేట్స్ వెళ్ళారు, రీసెంట్ గా వచ్చారు. ఆయన స్టేట్స్ వెళ్ళారు, అంతకుముందు లేరు. ఓకే. అయితే ఇక్కడ ఒకటి ఏమంటే, ఆల్రెడీ కేసీఆర్ గారికి వీక్ ఒక నోటీస్ ఇచ్చింది. దానికి ఆయన మొత్తానికి నేను ఏదో మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి దాంట్లో బిజీ ఉన్నాయని తర్వాత వస్తానని చెప్పడము. దాని తర్వాత మళ్ళీ సీట్ అధికారులు ఖచ్చితంగా మీరు ఏదైతే 1వ తారీఖు ఆదివారం రోజు 3 గంటలకు రావాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది. ముందు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అలా పిఏ నందినగర్ లో నోటీస్ తీసుకోవడం జరిగింది. ఇంకా దీని తర్వాత ఆ రిప్లై ఇచ్చిన తర్వాత ఈ ఇంటి దగ్గర తాళం ఉంది అనే రకంగా ఆ గోడ కతికేసి ఆ ఫోటో పెట్టి తర్వాత అది వాళ్ళు రిసీవింగ్ ని తీసుకొని దాని తర్వాత మళ్ళీ దాన్ని పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టడం జరిగింది. దానికి కేసీఆర్ గారు ఖచ్చితంగా నిజంగా కూడా ఆయనకేం దీంట్లో ప్రణయం లేదు, ఏం లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజైనా సరే, మున్సిపల్ ఎలక్షన్స్ అయినా సరే, ఇంకా ఒకవేళ మున్సిపల్ ఎలక్షన్ లో
ఆయన పెద్దగా ఓటు వేసేది కూడా ఏం లేదు, ఆయన అవ్వాల్సింది ఏం లేదు. ఆయన దీంట్లో రెండు సంవత్సరాల 2 నెలలు పార్టీ ఈరోజు అధ్యక్షుడు ప్రజా కాదు క్షేత్రంలోనే లేడు. కాదు శివలాల్ గారు, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి కదా. కేవలం ఆయన ఓటేస్తేనే బిజీగా ఉంటారు, ఓటు వేయకపోతే బిజీ లేరని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఒకవేళ ఆయన కోర్టుకు వెళ్తే మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత కూడా మీరు విచారించుకోవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించదు అంటారా? వాళ్ళు మొదటి నుంచి చేసేది ఇదే కదా లక్ష్మీనాథ్ గారు. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా సిబిఐ వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ తెలంగాణలో రాకుండా కూడా గతంలో కేసీఆర్ పోయి హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకొని ఉన్నారు, మా తెలంగాణలో రావద్దు అనే రకంగా. అంటే వీళ్ళు మొత్తానికి చేసేదంతా తప్పిదాలు. మళ్ళా మీదికెళ్ళి కోర్టును ఆశ్రయం తీసుకొని ఏదో టైం పాస్ చేయడానికి, టైం ని ప్రొలాంగ్ చేయడానికే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు 2 నెలలు ఆయన ఒక అసెంబ్లీకి వచ్చి ఒక అటెండెన్స్ వేసి వెళ్ళిపోవడం తప్ప, మిగతా కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకోవడం తప్ప, లేకపోతే ముఖ్యులతో ఎవరితోనో మాట్లాడడం తప్ప ఆయన రాజకీయాల్లో పెద్ద వచ్చింది లేదు. ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్ లో, తోలు తీస్తా అన్నాడు. మళ్ళీ ఆయన తోలు తీసిండు, తాట తీసిండు, మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో పడుకుండు. దానికి దాంతో పాటు ఆయన తనయుడు ఏదైతే గతంలో అనుకున్న షాడో ముఖ్యమంత్రి, ఆయన దమ్ముందా, మొగతనం ఉందా అంటాడు. ఎదుటోళ్ళు దమ్ము చూపించి మొగతనం చూపిస్తే మళ్ళా పారిపోతారు. ఇట్లాంటి పరిస్థితులు. అంటే ఈ సిట్ విషయంకి వస్తే మటుకు ఈ రోజు నందినగర్ లోనే చేయమనడం కారణం కేసీఆర్ గారిది పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ వచ్చి నందినగర్ లోదే ఉంది. ఆ కేసు ఫైల్ అయినప్పుడు కూడా పంజగుట్ట పిఎస్ జ్యుడిషియల్ లో ఆ లిమిట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నందినగర్ లోనే చేస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు గతంలో ఏదైతే శివలాల్ గారు ఒకవేళ వయసు రీత్యా నేను అక్కడికి అందుబాటులో లేను, ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నానంటే సిట్ అధికారులు అక్కడికి వెళ్ళలేరంటారా? విచారణ అక్కడైతే చేయలేరు. ఇప్పుడు నేను అక్కడికి రాలేను, నా హెల్త్ బాగాలేదంటే సిట్ అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు హెల్త్ పరంగా ఆలోచించి ఇప్పుడు గతంలో తొంటప్పుడు ప్రయాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వెళ్లి పరామర్శించడం జరిగింది. ఆ తొంట ఎవరు కొట్టిండ్రో కేసీఆర్ మన రామ్మోహన్ గారికి కూడా తిండ్రో ఎందుకు ఇరిగిందో తొంటి అనేది. ఎందుకంటే పరిస్థితులు అది వాళ్ళు దాటవేయడానికి ఒక డ్రామా చేస్తున్నారు తప్ప ఇవాళ కాకపోయినా రేపు. శివలాల్ గారు ఎందుకు ఇరిగింది మాకు తెలియదు, మీరు చెప్పగలరా? శివలాల్ గారు తొంటి ఎందుకు ఇరిగింది మాకు ఐడియా లేదు, చెప్పగలరా? శివలాల్ గారు నా వాయిస్ వినబడుతుందా? శివలాల్ గారు ఆయన తొంటి ఇరిగింది అన్నారు, ఎలా తెలుసో మీకు తెలుసు అంటున్నారు, మాకు తెలియదు, చెప్పగలరా? మాకు చెప్పగలరా శివలాల్ గారు ఎలా ఇరిగిందో? రాజకీయ ఆరోపణలు మాట్లాడితే కుదురుతుందా? శివలాల్ గారు టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చినట్టుంది ఆయన దగ్గర. ఎస్, మళ్ళీ మాట్లాడదాం శివలాల్ గారితో. మనం ఈ ప్రశ్న కంపల్సరీ ఆయన అడుగుదాం. రాజమౌళి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజమౌళి గారు. మిత్రులందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత కలిసారండి. నమస్తే సార్. ఇప్పుడున్న కేసీఆర్ గారి సిచ్యువేషన్ తెలుసు, సిట్ నోటీసులు ఇచ్చిందని తెలుసు, జరుగుతున్న సినారియోని ఎలా చూస్తారు, మీరు ఏమంటారు? కేసీఆర్ గారు సిట్ అధికారులకు మరి ఆయన సహకరిస్తారంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? బీజేపీ ఆరోపణలు ఏవైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్కు ఒక సెంటిమెంట్ తెచ్చే ప్రవర్తన చేస్తుందని బీజేపీ చెప్పే మాటల్లో వాస్తవం ఉందంటారా? అసలు సిట్ అధికారులకి ఈయన సహకరించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళ గురించి గొప్పగించుకోవడం అది కామన్, దాని గురించి మనం ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన కేసీఆర్ గారి ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిండు, తర్వాత ప్రజలు అధికారాన్ని దూరం పెట్టిండు, ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత నాకు 65 ఏళ్ళు వచ్చినాయి అని ఆయననే ఒప్పుకుంటాడు. మరి అంత చేతగానప్పుడు మళ్ళీ పాకులాడడం దేనికి ఆయన అన్నది ఒక ప్రశ్న కలిసి. రెండవది, చట్టం అన్నది అందరికీ సమానంగా ఉండాలని అనుకుంటాం, కానీ ప్రస్తుతం తెలంగాణలో కానీ నాకైతే తెలంగాణలో ఎస్పెషల్ గా చట్టం కొంతమందికి